ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన అతి పవిత్రమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రంలో దేవా తండ్రి, ఇంతవరకు కూడా ప్రతి క్షణంలోనూ గతించిన కాలం అంతటిలో కూడా తండ్రి మీరు మాకు ఎంతగానో తోడుండి మరి సహాయం చేస్తూ కాపుదలిస్తూనైనా ఆదరిస్తూ ఆదరణిస్తూనైనా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి సజీవులుగా ఉంచినందుకు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రంలో దేవా. మరి పరిశుద్ధుడే నాన్న తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోనికి మమ్మల్ని క్షేమంగా చేర్చినందుకు కూడా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రంలో ప్రభువా. మరి ముఖ్య సమయంలోనికి మేము వెళ్ళుచుండగా వాక్య సందేశం చెప్పుచున్న నాకు వినుచున్నటువంటి మీ బిడ్డలందరికీ కూడా తండ్రి ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ఎత్తబడుతున్నటువంటి ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరి హృదయంలోనూ తండ్రి నాటబడి ఫలించినట్లుగా మీ కృపను దయచేయండి దేవా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మా కోసం ప్రాణం ఇచ్చినటువంటి రోజుల దగ్గరికి వచ్చినాం తండ్రి. ఆ త్యాగం ఎంతో గొప్పది దేవా. ఆ రక్షించిన విధానం ఎంతో గొప్పది తండ్రి. లోకాన్ని ప్రేమించినటువంటి, లోకానికి ప్రేమ తెలియజేసినటువంటి ఆ గొప్పదైన కృప ఎంతో ఉన్నతమైనది తండ్రి. మరి ఆ విషయాల గురించి మేము ఆలోచిస్తుండగా నాయన నా సొంత ఆలోచనలు కాదు కానీ తండ్రి మీ ఉద్దేశాలు చెప్పడానికి నాకు సహాయం చేయండి తండ్రి. ప్రతి మనిషిని కూడా ఎంత గొప్పగా ప్రేమించారో, వాళ్ళకి ఏం తెలియాలని ఏం అర్థం చేయించాలని తండ్రి రాయించారో ఆ మాటల్ని, కొద్ది మాటల్ని మేము ధ్యానిస్తుండగా ప్రభువా మరి ఆత్మ సహాయంతో నడిపించమని, ప్రతి మాట వెనుక ఉన్నటువంటి భావాన్ని గ్రహించగలిగే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి. చేరువచ్చిన బిడ్డలందరి మనసుల్లోని కలతలన్నింటినీ తీసివేసి వారు ఎంతో ప్రశాంతంగాను హృదయపూర్వకంగాను మీ చిత్తానుసారంగాను ఉండడానికి తండ్రి మీ కృపను దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ఆదివారం అనుకుంటున్నారా లేకపోతే మర్చిపోయారండి అందరూ? మా చర్చిలో జనం ఎవరు లేరు. సండే వస్తుందని కానీ ఎదురు చూస్తున్నారా? సమాధుల దగ్గరికి వెళ్ళిపోయారా? మనకి సమాధుల్లో మట్లాదివారం ఈరోజు కరెక్టే, కానీ సమాధిలో పన, సమాజంలో పన, సంఘంలో పన. మరి అసలు ఒక్కరు కూడా టైము 11:30 అయిపోయింది. మేము ఎక్కడి నుంచో వచ్చాం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు. అసలే ఎండాకాలం, అందరూ త్వరగా 10:30 కల్లా ఇక్కడ ఉన్నారనుకోండి, కొంచెం తొందరగా స్టార్ట్ చేసి ఈ పాటికి ముగించుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఉండి కొద్ది ఎండలు పెరుగుతాయి కాబట్టి ఉండలేరు, మెట్ట మధ్యాహ్నం వరకు ఉండాలంటే. అందులో ఈరోజు మరీ దారుణం. మరి ప్రతి ఒక్కరూ మట్లాదివారం అని చెప్పి ఆరాధన కూడా మానేసి వెళ్ళిపోయేంత పనే ఉంది. మరియమ్మ మార్త వెళ్ళారు అంటే అక్కడ ఒక అర్థం ఉంది. దేనికోసం వెళ్ళారు వాళ్ళు? ప్రభు శరీరం ఇంకా అక్కడ ఉందేమో అని చూడడానికి వెళ్ళారు. ఇప్పుడు ఎవరి శరీరం చూస్తారండి? ఎవరి ఆత్మలన్నా అక్కడ ఉన్నాయా? పోనీ వాళ్ళు వెళ్ళేటప్పటికే ప్రభు శరీరం కూడా లేదు అక్కడ. సారీ, ప్రభు దేహం, ఆయన ఆత్మ అక్కడ దూత కనబడడం, ఆ రాయి పొర్లించబడి ఉండడం, అక్కడ కొన్ని అద్భుతాలు జరిగాయి కాబట్టి అవి చూపించాలి, అవి మనకు తెలియచేయాలి కాబట్టి కొన్ని జరిగాయి. అరిమతయి యోసేపేమో ఆ దేహాన్ని నాకు ఇమ్మని అడగడం, ఆ దేహం కూడా మళ్ళీ మహిమ దేహంతో తిరిగి లేవడం, అవన్నీ జరిగాయి. ఇప్పుడు దేహాలు కుళ్ళిపోవడమే. ఆత్మ ఒక్క నిమిషంలో దానికి ఏదైతే నిర్దేశం జరిగిందో అంటే అయితే పరలోకం నిత్య జీవమా లేదా పాతాళానిక వెళ్ళిపోవడం జరుగుతుంది. సమాధుల దగ్గర, శ్మశానాల దగ్గర పనేం లేదండి. ఇప్పుడు సంఘంలో పని ఉంది, రెండు సమాజంలో పని ఉంది. సరే, ఏదైతేనేమి
అందరు కూడా మరి దానికే ఓటేశారు ఎక్కువ మంది. అక్కడికే వెళ్ళి ఉంటారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలామంది అలాగే కనిపించారు మేము వస్తున్న దారిలో కూడానే. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ప్రయోజనకరం. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రయోజనకరం. ఎందుకంటే ప్రభువు ఈస్టర్కు ముందొచ్చే వారాన్ని మట్ల ఆదివారం అంటారు. మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గుడ్ ఫ్రైడే రోజు సిలువపై మరణించడం, ఆదివారం రోజు మళ్ళీ పునరుద్ధాన దినం కాబట్టి తిరిగి లేవడం జరిగింది. ముందు రోజు మట్టల ఆదివారం అని మనం ఎందుకు పిలుస్తున్నాం తెలుసండి ఎవరికైనా? మరి అర్థం తెలియకుండా అసలు ఎందుకు చేస్తున్నారో తెలియకుండా దేనికి వెళ్ళడం ఇంకా ముందు ఆ ప్రభు దేనికోసం ఈ మట్టల ఆదివారం అని పెట్టారు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన? ఎందుకు ఒక సంఘటన జరిగింది అక్కడ, ఎందుకు జరిగింది అది, దాని వెనక మనం గ్రహించవలసిన విషయాలు ఏంటి అని ఈ ఆదివారం పూట తెలుసుకోవడం మనకు ఉపయోగం. కానీ ఎక్కడెక్కడికో తిరగడం అంటే మీరు ఆరాధన మానేసి, అది మీ ఇష్టం అనుకోండి, కానీ మానేసి వెళ్ళిపోవాల్సినంత అవసరం అయితే లేదండి. శ్మశానంలో పనేం లేదు మనకి, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు. అక్కడ ఏం చేసినా ఇప్పుడు ఉపయోగకరము అనుకుంటే చెయ్యొచ్చు అంత కష్టపడి. ఉపయోగకరమైన దాన్ని వదిలేసుకుని నిష్ప్రయోజనమైన దానికోసం వెంటాడడం ఏముంది? అజ్ఞానమే కదా. అయితే మన పాఠంలోకి వస్తే ఎందుకు ఈ మట్టల ఆదివారం అని పిలుస్తారు, ఏం జరిగింది అంటే వచ్చే మళ్ళీ ఆదివారం తిరిగి లేస్తాను, పునరుద్ధానం అవుతాను, వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆయన సిలువకి వెళ్ళిన రోజు, ఆదివారం ఏమో మళ్ళీ తిరిగి లేచిన రోజు పునరుద్ధాన దినం. ఇక్కడతో లెంట్ డేస్ అనేవి ముగుస్తాయి. ఇక్కడ ఏదో జరిగింది, చిన్న సంఘటన జరిగిందండి, అది మనకు తెలియాలి, దాని భావం తెలియాలి. ఎందుకు ప్రభు అలా చేశారు, మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, లేదా అప్పుడున్న ప్రజలకి ఏం తెలియజేశారు, ఆ విషయాలు మనం గ్రహించాలి. సరే, ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. బైబిల్ నుంచి ముందు ఆ సంఘటన చదువుకుని దాని వివరణలోకి వెళ్దాము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 9. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుకెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహముల్లో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక,
సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇదే కదా మట్లాదివారం. ఇదే దీన్ని తీసుకునే మట్లాదివారం చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే ప్రభువు ఆ మరణానికి ఒక వారం ముందు, వారం కూడా కాదు, ఇప్పుడు వచ్చే శుక్రవారం ఆయన అప్పగింపబడతా 4 రోజుల ముందండి, శుక్రవారం ఆయన అప్పగింపబడతాను, సిలువ వేయబడతాను అనే ముందు ఆదివారం, శుక్రవారం తర్వాత వచ్చేది ఈస్టర్. దీన్ని తీసుకొని వీళ్ళు ఏం చేశారంట, ఇక్కడ 3 విషయాలు చెప్తాను మీకు. ఇక్కడ మనం చదివిన కంటెంట్లో ఏముంది, ప్రభువు ఏం చెప్తున్నారు, ఒక మీ ఎదుటిగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని ఇప్పుకొని రండి. ఇదేంటి ఇప్పుకొని వెళ్ళిపోతున్నావు అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఇది ప్రభువు కావాలి అని చెప్పండి. ప్రభువు కావాలి అని చెప్తే ఒప్పుకుంటారా? మరి ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇది ప్రవచనం నెరవేర్పు, ప్రవచనం కాబట్టి అది ఆ గాడిద పిల్ల, ఆ గాడిద ఆ ప్రభువుకి సిద్ధపరచబడి ఉంది అక్కడ. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమనరు, తోలుకొని వెళ్ళమంటారు. సరే దాన్ని తీసుకురండి. ఇది ఒక విషయం, అంటే గాడిద మీద రావడం. ఇదేంటి మనకు డౌట్ రావాలి కదా, అసలు ప్రభువు ఏంటి, ఆయన స్ట్రాటజీ ఏంటి, గాడిద ఎక్కి రావడం ఏంటి, ఏదో మీనింగ్ ఉంటుంది. తర్వాత ఇంకేం జరిగింది, అది ఆయన వస్తూ ఉంటే దారి పొడుగున బట్టలు పరిచారు, ఇంకా ఖర్జూరపు చెట్ల కొమ్మలు నరికి వాటిని కూడా పరిచారు. దారి పొడుగునే పరిచారు. ఆ గాడిద ఈయన ఎక్కిన గాడిదపై కూడా బట్టలు పరిచారు. బట్టలు పరిచిన తర్వాత ఆయన దానిపై ఎక్కి రావడం అనేది జరిగింది. ఇప్పుడు దారి పొడుగున పరిచారు. ఇది 2వ పాయింట్. ఇంకోటి ఏం జరిగింది, ఇక్కడ స్తుతి జరిగింది. అంటే అందరూ ఏం చేస్తున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ఈ సర్వోన్నతమైన స్థలములలో జయము అంటే జయము దావీదు కుమారునికి జయము, స్తుతింపబడును గాక అని సంతోషంతో వాళ్ళందరూ కూడా ఆయన్ను స్తుతిస్తూ తీసుకొస్తున్నారు. ఇక్కడ ప్రభు గాడిద మీద ఎక్కి రావాల్సిన పనే వచ్చింది. అసలు ఈ ఖర్జూరపు చెట్లను నరికి ఆ కొమ్మలు పరచడం ఎందుకు, బట్టలు పరచడం ఎందుకు, వీళ్ళందరూ కూడా ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడను గాక అని అరవడం ఎందుకు. ఇది ముందు వారం జరిగింది, అంటే ఈ రోజు జరిగింది. ఆ కాలానికి వెళ్ళి చూస్తే నెక్స్ట్ వారం ప్రభు చనిపోతారు అనగా ఈ వారం జరిగిందండి. దీన్ని తీసుకొచ్చి ఆచారంగా చేద్దామా, భావాన్ని తెలుసుకుందామా? చెప్పండి మరి ఏంటంటే ఆ విషయం. పునరుద్ధానం లేదు అంటే మనకు కూడా తిరిగి లేపబడం. ఈ సంఘటన యాజ్ ఇట్ ఈస్గా ప్రవచించిన ప్రకారంగా, ప్రవక్తలు రాసినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా ఎందుకు జరిగిందంటే దీంట్లో ఒక మీనింగ్ ఉంది, అది మనకు తెలియాలి. దీంట్లో 3 విషయాలు జరిగాయి కదా. మొదటిగా అసలు ప్రభు గాడిదనే ఎందుకు ఎంచుకోవాలి, అది గుర్రమైన బాగుంది కదా, ఏమంటే గాడిద కంటే గుర్రం బెటరేనా అంటే ఏంటి, దైవ కుమారుడు కదా. అసలు మామూలుగా అయితే ఫరో రాజు దేన్ని ఎక్కి తిరిగేవాడు, గుర్రాలు. ఇంకా గొప్పోళ్ళు అయితే గుర్రాలు, ఇంకా రథాలు. ఎవరి దగ్గర, ఎవరో ఒక ఆయన దగ్గర 1000 రథాలు పైన ఉండేయంటండి. అంటే చూడండి ఆయనకి ఎంత కెపాసిటీ ఉందో, అంతకంటే చిన్నోడండి ప్రభు. ఇక్కడ ఒక విషయం తెలియచేయడానికి రావాల్సి వచ్చింది. అంటే నాకు కూడా డౌట్ ఉండేది, చాలా రోజులు ఉండేది.
ఇదేంటి ప్రభు గాడిదపై ఎక్కడం ఏంటి, బట్టలు పరచడం ఏంటి, ఎందుకు ఇలా రావాలి, ప్రవక్త ఎందుకు అలా రాయాలి, కొంచెం గౌరవంగా అంటే ఏదో చిన్నపుచ్చినట్టు అనిపించేది. గాడిదపై వచ్చి రావడం అనేది కొద్దిగా చిన్నపుచ్చినట్టు అయిందేమో, ఆయన గౌరవానికి కొంచెం తగ్గిందేమో అన్నట్టుగా అనిపించేది. కానీ దేవుడికి ఉన్న ఆలోచన వేరు. మొదటిగా మనం ఏం ఆలోచిద్దామంటే, గాడిదని ఎందుకు తోలుకురమ్మన్నాడు, దానిపై ఎందుకు వచ్చారైనా అనేది మొదట చూద్దాం. తర్వాత ఖర్జూరపు మట్లు బట్టలు పరచడం దేనికి, తర్వాత వీళ్ళందరూ స్తుతించారు కదా, దావీదు కుమారునికి జయము స్తుతింపబడను కాక అని చెప్పారు కదా, దాని అర్థం ఏంటి, ఇలా 1 by 1 మనం ఆలోచించుకుంటూ వెళ్ళినట్లయితే ఒకసారి జకర్యా గ్రంథం తీయండి, 9:9 చదవండి. జకర్యా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ ఏ ప్రవక్త చెప్తున్నారు? ప్రభు గురించి ముందే తీసారని అందరూనే. జకర్యా అనే ప్రవక్త ఎప్పుడో వచ్చే ప్రభు గురించి ఏం చెప్తున్నారంటే, నీ రాజు నీతిపరుడు, రక్షణ ఇచ్చేవాడు, ఆయన గాడిద పల్లెక్కి వస్తారు. ఇది ప్రవచనం. నెరవేర్పు ఎక్కడ జరిగింది? దీని నెరవేర్పు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, అక్కడ నెరవేరిపోయింది. అంటే అందులో మాటలోనే ప్రవక్త చెప్పిన విధంగా ఇలా జరుగుతుంది. అంటే ప్రభువు చనిపోయే ముందు గాడిద పల్లెక్కి వస్తారు. ఇదే ఒక సూచన. ఆయన రాజు ఇక్కడ రాజుగానే చెప్పబడింది. ఆయన రాజు, ఆ రాజు గాడిద ఎక్కి వస్తారు. ఇది జరిగినప్పుడు మీకు ఆ సూచన జరిగినప్పుడు ప్రభు ఆయన అని మీకు అర్థమవుతుంది, మీరు గుర్తించగలుగుతారు. గుర్తించారండి? నిజంగా గుర్తించేశారు? అలా అనుకుంటాం అంతే, ఎవరో గుర్తించలేదు. స్తుతించారు కాబట్టి గుర్తించేశారు అనుకుంటాం. చూద్దాం ఇంకా వాక్యంలోనికి వెళ్ళి. సరే, ఇది జకర్యా ప్రవక్త ఈ మాత్రం హింట్ ఇచ్చారండి. ఏమనంటే ఆయన వస్తారు, ఆయన ప్రభువు, మీ రాజు, మీకు రక్షణ ఇచ్చేవాడు, దీనుడై వస్తాడు, నీతిపరుడు. ఈ మాటలన్నీ ప్రభువుకు వర్తించేవే. అంటే క్లూ ఇచ్చేశారు, ఇలా వస్తారు కాబట్టి ఇప్పుడు మీరు ఆయన్ని గుర్తుపట్టండి, ఆయన్ని గౌరవించండి, ఆయన్ని స్వాగతించండి, ఆయన్ని అంగీకరించండి అని చెప్పారు. ఓకే, ప్రవక్త చెప్పిన ప్రకారంగా నెరవేరింది. అసలు ఇలాగే ఎందుకు రాయబడింది? దేవుడు ప్రవక్తకి ఇలాంటి ప్రవచనమే ఎందుకు రాయించాడు అని ఒకసారి మనం ఆలోచిస్తే, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 32, 33, 34 చూడండి. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతట రాజు, మీరు మీ ఏలిన వాడైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను. ఇక్కడ చాలు, ఇక్కడ చదివారు కదా,
ఇక్కడ దావీదు గారు సొలొమోను గారికి పట్టాభిషేకం చేయాలి. ఎలాగా? రాజుగా. అంటే దావీదు గారి తర్వాత సింహాసనం ఎక్కబోయేది ఎవరు? సొలొమోను గారు. సొలొమోను గారికి పట్టాభిషేకం చేయాలంటే ఈయన ఏమేమి ఏర్పాట్లు చేశారు? ప్రవక్త అయిన నాతానుని పిలిపించారు. అక్కడ ఉన్నటువంటి యాజకుడు కుమారుడైన బెన్యాను పిలిపించారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి సేవకులందరినీ పిలిపించి మీరేం చేస్తారంటే సొలొమోనుకి పట్టాభిషేకం చేయాలి కదా, దానికంటే ముందు ఏం చేస్తారు? కంచెర గాడిదపై ఎక్కించి ఊరంతా ఊరేగించి అప్పుడు తీసుకురండి. ఎక్కడికి? ఆ పట్టాభిషేకం జరిగే ప్లేస్కి తీసుకురండి, సింహాసనం దగ్గరికి. ఈ ఊరంతా ఎందుకు తిప్పాలి ఇన్ని గాడిద పైన? రాజుని అభిషేకించాలంటే ఇలా చెయ్యాలా? అంటే మిగతా వాళ్ళ ఆచారాల్లో లేదు, కానీ యూదుల ఆచారాల్లో ఈయన రాజు అని తెలియాలంటే ఏం చేయాలంటే గాడిదపై ఎక్కించి ఊరేగించి ఖర్జూరపు మట్టలు శుభానికి గుర్తంటే వాళ్ళు సంతోషించడానికి సంకేతం అవన్నీ పరిచి వీళ్ళకి రాజు చిరంజీవి యగును గాక అని ప్రజలు అతన్ని స్తుతిస్తూ ఉంటే, పొగుడుతూ ఉంటే, అదంతా ఊరేగింపు అంతా అయిన తర్వాత రాజుకి పట్టాభిషేకం చేస్తారు. ఇప్పుడు మనం ఎవరి వంశంలో చూసాం? ఇది దావీదు గారి కుటుంబంలో సాక్షాత్తు ఆయన కుమారుడైన సొలొమోను గారికే ఇలా పట్టాభిషేకం చేసి ఇలా ఊరేగించి ఆయన రాజుగా నియమించడం జరిగింది. ఇది మళ్ళీ ఇలా రిపీట్ అవుతూ ఎక్కడి వరకు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారికి దావీదు గారికి ఉన్న సంబంధం ఏంటి? ఆ వంశం నుంచి వచ్చాడు ఈయన కూడా. ఆ వంశం నుంచి వచ్చినప్పుడు ఆ ఆచార ప్రకారంగా ఇలా తీసుకొచ్చి ఇలా ప్రభు యెరూషలేములోనికి ప్రవేశిస్తేనే ఈయన రాజు అని గుర్తు. ఇప్పుడు ప్రజలందరూ ఏమని గుర్తించాలి? ప్రతి ఒక్కరికి ఈయన రాజు, ప్రతి ఒక్కరికి ఈయన రక్షకుడు, ప్రతి ఒక్కరిని విమోచించేవాడు, రక్షించేవాడు, పరిపాలించేవాడు, క్రీస్తు రాజ్యానికి రాజు అని ప్రజలందరికీ తెలియాలంటే ఈ సూచన కనబడద్దు మీకు. ఇది మీకు ఆనవాలు, ఇదొక మీకు గుర్తు. ఈ గుర్తును బట్టి ప్రభువును గుర్తించండి. ఈయన రాజు, యూదుల రాజు. మిగతా వాళ్ళ ఆచారాలలో వేరే రకంగా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఒక వర్గం వాళ్ళు ఒకలా చేస్తారు, ఇంకో వర్గం వాళ్ళు చేసేవి ఇంకోలా ఉంటాయి. మామూలుగా అయితే యూదులందరికీ అయితే దావీదు కాలం నుంచి కూడా ఇదే ఆనవాయి. ఈ ఖర్జూరపు మట్టలు శుభానికి, సంతోషంలో ఆ యొక్క ఆనందంలో మాకు రాజు రాబోతున్నాడు, మాకు రాజు పట్టాభిషేకం జరుగుతుందని ఆ ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఈయన ఊరేగింపులో సంతోషంగా ఉన్నాడు. ఆ టైంలో ఇలా చేస్తే ఇతను ఒక రాజు అని గుర్తించడానికి ఆ విధంగా యూదులు చేసేవారు. సరే, సంతోషం దేనికి? ఎందుకు? ఇక్కడ ప్రభు దగ్గరకు వచ్చేస్తే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆనందంతో కేకలు వేస్తున్నారు, స్తుతిస్తున్నారు అని కదా మనం చూస్తున్నాం. అదెందుకు? తీయండి 1 కొరింథీ పత్రిక 15:55. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? చాలు అదొక పాయింట్ చాలు. ఇప్పుడు ఈ మాట ఎవరైనా చెప్పగలరండి? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పాలంటే మరణాన్ని జయించి ఉండాలి. ఎవరు జయించారు? ప్రభు తప్పించి. అంతేనండి. అందరూ కూడా ఏదో ఒక రకమైన పాపం చేసి మరణం చేత బంధింపబడిన వాళ్ళే. అందరూ కూడా మరణానికి వెళ్ళిన వాళ్ళే. మరణపు ముళ్ళు విరిచిన వాళ్ళు ఎవరు లేరు. ఇన్నాళ్ళకి ఒక రాజు వచ్చాడు, ఇన్నాళ్ళకి ఒక ప్రభు వచ్చాడు, ఇన్నాళ్ళకి ఒక నీతిపరుడు వచ్చాడు. ఆ నీతిపరుడు ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్తున్నాడంటే ఇప్పుడు ఈ జయధ్వానాలు ఎందుకు అంటే మరణపు ముళ్ళు విరవడానికి ఈయన వెళ్తున్నారు. మరణమా నీ విజయం ఎక్కడా? నా ముందు నువ్వు గెలవలేవు,
ప్రభు ఒక్కరే చెప్పగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ మరణంలోనికి వెళ్ళిపోయిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా విడిపించాలి, రక్షించాలి అంటే ఈయన వెళ్ళాలి, మరణాన్ని జయించాలి, మరణపు ముళ్ళు విరవాలి. అప్పుడు ప్రశ్నిస్తున్నారు, మరణమా నీ విజయమేది అంటే ఇప్పటి వరకు నిన్నెవరూ గెలవలేదు కదా, ఇప్పటి వరకు నిన్నెవరూ ఓడించలేదు కదా, ఇప్పటి వరకు నీలో బంధింపబడిన వాళ్ళే కదా, కానీ విడిపించబడిన వాళ్ళు లేరు కదా, నువ్వు అందరినీ బంధించావు కదా, ఇదిగో ఈ రాజు వస్తున్నాడు, ఈ రాజు వస్తున్నాడు, నిన్ను బంధిస్తాడు, నిన్ను ఓడిస్తాడు, నీపై విజయాన్ని పొందుతాడు. విజయం పొందిన తర్వాత ఎవరైతే దాంట్లో బందీలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా విడిపిస్తారు. అంటే ఇప్పుడు ఈ ప్రజలందరూ సంతోషంతో స్తుతించే దేనికి? మరణాన్ని జయించే రాజు వచ్చాడు, మాకు రక్షణనిచ్చే రాజు వచ్చాడు, మమ్మల్ని నిత్య జీవంలోకి తీసుకెళ్లే రాజు వచ్చాడు, మమ్మల్ని ఓడిపోయిన మమ్మల్ని గెలిపించే రాజు వచ్చాడు. మా రాజు ఈయన, మమ్మల్ని పాలించేది ఈయన, మమ్మల్ని రక్షించేది ఈయన. ఆ మరణం నుంచి రక్షించి విడిపించి నిత్య జీవంలోనికి నడిపించే రాజు ఈయనని వాళ్ళు సంతోషంతో కేకలు వేస్తూ స్తుతిస్తూ తీసుకెళ్తున్నారు. అయితే తర్వాత స్తుతించడం అంటే ఎలాగప్పుడు వాళ్ళు చేసినట్లుగానేనా, ఇంకేమన్నా దీనికి మీనింగ్ ఉందా? వాళ్ళు కూడా అక్కడ ఏం చేశారు? ప్రభువుని స్తుతించారు, ప్రభువుని ఆరాధించారు, జయము జయము అన్నారు, కేకలు వేశారు. అయితే అక్కడ కాదు, కానీ ఇంకో చోటు కూడా ఇంకో మాట చెప్పబడింది. అది కూడా మనం ఆలోచించేద్దాం. రోమా పత్రిక 19:9, రోమా 10:9 అండి. రోమా పత్రిక అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఇక్కడ రోమపత్రిక 10:9 ఏం చెప్తున్నారంటే, చాలండి ఆ పాయింట్ చాలు. అదేమనగా ఇప్పుడు చదివాం కదా, యేసు ప్రభువునంట నోటితో ప్రభువని ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన్ను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. ఇక్కడ 2 పాయింట్స్ మనకు కనబడుతున్నాయి. ఏంటంటే, యేసు ప్రభువు మా రాజు, మా రక్షకుడు అని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నారా లేదా? ఎవరు? మనమా వాళ్ళ? మనము ఒప్పుకున్నామా? మనము అంగీకరించాం కాబట్టే ప్రభు దగ్గరకు వచ్చాం రక్షణ పొందాలని. అక్కడ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంటే ఒక విషయంలో పాస్ అయ్యారు, ఒక విషయంలో కరెక్ట్గానే ఉన్నారు. తర్వాత ఇంకో మాట కూడా ఉంది, మరి ఇంకొక మాట కూడా ఉంది. ఏమని చెప్తున్నారు? నీ నోటితో ఒప్పుకొని, అంతటితోటే రక్షణ వచ్చేది. నీ నోటితో ఒప్పుకున్న తర్వాత ఇంకోటి ఏంటి? దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల. ఇప్పుడు విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం? మృతుల్లో నుండి ఆయన్ను దేవుడు లేపుతాడు, దేవుడు లేపాడు. ఇదే విధంగా క్రీస్తు ఎలా అయితే మృతుల్లో నుండి లేపబడతాడో అదే విధంగా క్రీస్తునందున్న వాళ్ళందరూ కూడా బ్రతికించబడతారు అని నీ హృదయంలో విశ్వాసం ఉండాలి. అక్కడ ప్రజల్ని చూసినట్లయితే స్తుతించారు, బాగానే ఉంది. అక్కడి వరకు అందరూ కూడా ప్రభుకి జయము అన్నారు, ప్రభువుని స్తుతించారు, ప్రభువు మమ్మల్ని రక్షించే రాజు అన్నారు, సంతోషంతో ఆయన ఊరేగించారు, మా రాజు అన్నారు, సంతోషంతో కేకలు వేశారు, స్తుతించారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఒప్పుకుంటేనే రక్షింపబడతారు, విశ్వాసం ఉంటేనే రక్షింపబడతారు, విశ్వసిస్తేనే రక్షింపబడతారు. అది జరిగిందా లేదా ఒకసారి మనం అది కూడా ఆలోచన చేసినట్లయితే, అది వాళ్ళ హృదయంలో ఉందా లేదా అని ఆలోచిస్తే, ఒకసారి లోకా సువార్త 19:41-42 చూడండి. ఆయన పట్టణమునకు
సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈని దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడది నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఇదేంటి దేవుడు ఎలా మాట్లాడుతున్నారు? ఆయన పట్టణానికి ఇప్పుడు ఆ గ్రామంలోనికి వెళ్ళండి, నా గాడిద పిల్లెక్కి నేను రావాల్సి ఉన్నది అని చెప్పారు కదా. ఆ గ్రామంలోనికి వెళ్ళారు, గాడిద పిల్ల మీద వచ్చారు, ప్రజలందరూ కూడా బట్టలు పరిచారు. ఇక్కడ బాధపడే విషయం ఏమన్నా ఉందండి? ఇక్కడ సంతోషంతో వాళ్ళు కూడా స్తుతిస్తున్నారు. కానీ పట్టణానికి సమీపించినప్పుడు, అంటే యెరూషలేం పట్టణానికి సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి అని ఉందా? ఇక్కడ బాధపడే విషయం ఏముంది? ఎందుకని దాని విషయమై ఏడ్చారంట ప్రభువు. తర్వాత ఏమంటున్నారు? నీవు ఈ దినమందు, అసలు ఈ రోజునే సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. మరి తెలుసుకోలేదా? మరి తెలుసుకునే కదా స్తుతిస్తున్నారు, మరి తెలుసుకునే కదా జయము జయము అంటున్నారు. మళ్ళీ ప్రభువు ఆ ప్రజలను చూసి సంతోషించవలసింది పోయి ఎందుకు చింతిస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? ఇక్కడ ఏం జరిగిందంటే, బాగానే వాళ్ళు జయము జయము అన్నారు, ప్రభువుని స్తుతించారు, బాగానే ఊరేగించారు, బాగానే తీసుకొచ్చారు. కానీ ఆ 2వ పాయింట్ మిస్ అయ్యారు. 2వ పాయింట్ ఏంటి? ఇందాక చదివిన దాంట్లో, మృతుల్లో నుండి దేవుడు లేపును అని నీ హృదయమందు విశ్వాసం. ఈ విశ్వాసం విషయంలో వాళ్ళు కొంచెం మిస్ అయ్యారు. ఎలా చెప్పగలమంటే, ప్రభువుకి భవిష్యత్తు తెలుసా లేదా? ప్రభు ఎప్పుడు కూడా భవిష్యత్తు జ్ఞాని. ప్రభు ఎందుకు వీళ్ళ విషయమై బాధపడుతున్నారంటే, ఈరోజు స్తుతిస్తున్న మీరే పిలాతు సభ జరిగినప్పుడు న్యాయాధిపతి దగ్గరికి అందరూ వెళ్ళిన, అంటే లోకపరంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరే ఏమంటారంటే, బరబ్బను విడిపించండి, యేసుకు సిలువ వేయండి అంటారు. మరి ఏమైంది భక్తి? అంటే ఆ పరిస్థితులన్నీ చుట్టుముట్టినప్పుడు, తీవ్రతరమైనప్పుడు, శిక్షలు పడే టైం వచ్చినప్పుడు పోయిందా? విశ్వాసం వదిలేశారా? భక్తి అంతా వదిలేశారా? విడిచిపెట్టారా? యేసు ప్రభుని మరి రాజుగా అంగీకరించే కదా స్తుతించారు. మనకు నోటితో ఒప్పుకొని ప్రభువని ఒప్పుకోవాలి, అంతవరకు బాగానే ఉంది. ప్రభువని ఒప్పుకున్నారు, రాజు అనే ఒప్పుకున్నారు. కానీ ఈ రోజు స్తుతిస్తున్న వాళ్ళే రేపు అప్పగించేస్తారు సిలువుకి. ఆ విషయం తెలుసు ఆయనకి, ముందుగానే తెలుసు. భవిష్యత్తు జ్ఞాని. నెక్స్ట్ వారం ఏం జరగబోతుందో, తర్వాత 4 రోజులకి ఏం జరగబోతుందో యోధా అప్పగిస్తాడని తెలుసు. వీళ్ళందరూ కూడా అన్యాయపు తీర్పు ఆయనపై మోపుతారని తెలుసు. శరీరాన్ని ఎలా ఛిద్రం చేస్తారో తెలుసు, ఎన్ని శిక్షలకు గురి చేస్తారో తెలుసు, ఎలా చెల్లాచెదురైపోతారో తెలుసు, ఎన్ని అవమానాలు పొందుతాడో తెలుసు. ఆ గాయాలు ఎంతగా ఆయన్ని బాధిస్తాయో కూడా తెలుసు. కాబట్టి ఏడుస్తున్నాడు. అయ్యో, మీరు పైకి అంటున్నారు, నోటితో బాగానే స్తుతిస్తున్నారు, కానీ సమాధాన సంబంధమైన సంగతులు మీరు గుర్తించలేదు, మీ హృదయం గ్రహించలేదు, మీ హృదయం ఇంకా దూరంగానే ఉంది. చెదిరిపోతారు. ఇప్పుడు రాజు కొట్టబడినప్పుడు, రాజు అప్పగింపబడినప్పుడు ప్రతి ఒక్కరూ చెదిరిపోతారు. చెదిరిపోయి ఆ రాజుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇది ఆయన బాధ. అక్కడ జరిగిన విషయం అంటే, ఇన్ని సూచనల ప్రకారంగా నేనే రాజుని, నేనే రక్షకుడిని, నేను మీకు విజయాన్ని ఇస్తాను, మీకు జయాన్ని ఇస్తాను, మీకు మరణాన్ని బంధించి, మరణాన్ని గెలిచి, ఆ ముళ్ళుని విరిచి మీకు కూడా మరణంపై విజయాన్ని ఇస్తాను అంటే అక్కడ వరకు విశ్వసించలేదండి. అంటే మనం ఈ మట్టలాదివారం ద్వారా ఏ నమ్మకాన్ని కలిగి ఉండాలి, ఏ విశ్వాసాన్ని కలిగి ఉండాలి? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుంటే సరిపోతుందా? కాదు. ఇంకా చివరిగా ఇంకో మాట చూద్దాం. ఎంతవరకు విశ్వాసం ఉండాలో పరిపూర్ణంగా చూద్దాం. యోహాను సువార్త 11:25.
అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇదండి చివరిగా మనకి పరిపూర్ణమైన విశ్వాసం నిలవాలంటే, కలిగి ఉండాలంటే మనకు తెలియవలసిన విషయం ఏంటంటే, ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అంటే జీవమును నేనే అంటే తిరిగి లేస్తాను, పునరుద్ధానం ఉందని నమ్మాలి. ఇక్కడ ప్రభు చెప్పబోతున్నాడు అనేటప్పటికి అందరూ భయపడ్డారు, అందరూ వెళ్ళిపోయారు. కానీ తిరిగి లేస్తాడు అని నమ్మిన వాళ్ళు ఉన్నారు అక్కడ కొద్దిమంది అంటే ఆయనకు బాగా దగ్గరగా బ్రతికిన వాళ్ళు తప్పితే ఇక్కడ ఇంత హడావుడి చేశారే ప్రజలు, వాళ్ళందరూ యెరూషలేము నివాసుల గురించే మాట్లాడారు, బాధపడ్డారు. ఆయన సియోన్ నివాసులారా, మీకు ఎంతకే అర్థం కాలేదు, మీరు గ్రహించలేదు, మీరేదో స్తుతిస్తున్నారు కానీ నోటితోటి మీకు అసలైన విషయాలు అర్థం కాలేదు, దీంట్లో ఉన్న భావం అర్థం కాలేదు అని బాధపడుతున్నారు. కానీ ఆయనతో దగ్గరగా కలిసి బ్రతికిన వాళ్ళు మాత్రమే గుర్తించారు. కాబట్టి పునరుద్ధానం రోజు ఆయన చూడడానికి వచ్చారు. అంటే మన విశ్వాసం కేవలం స్తుతిస్తే అయిపోలేదు, పునరుద్ధానం ఉంది. దేవుడు ప్రభువుని తిరిగి ఎలా అయితే లేపాడో, ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా తిరిగి లేస్తారు. పునరుద్ధానం ప్రతి ఒక్కరికి ఉంది. జీవాన్ని ఇచ్చేది ఆయన అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు అని ఆ రోజే, ఆ ముందు వారమే ప్రజలందరికీ తెలియజేసి ఆయన మరణానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే మరణించిన తర్వాత ఎంతో మంది పడిపోతారు, తప్పిపోతారని ఆయన అనుమానం ఆయనకు కలిగే, ఆయన అనుకునే ఈ ప్రజల విషయంలో రాజు కొట్టబడినప్పుడు శిష్యులందరూ కూడా చెదిరిపోతారు అని ఆ విషయాలన్నీ ఆయనకి తెలిసి ముందుగా గుర్తుగా సూచనగా ఇవన్నీ చేసి చెప్పినప్పటికీ ప్రజలు గ్రహించలేదు. ఈరోజు కూడా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఏ ఒక్క సమాధిలోనూ కూడా ఏ ఒక్క ఆత్మ ఉండదండి. అది రెప్పపాటులో నిమిష కాలంలో ఆత్మ అప్పగింపబడుతుంది, దానికి నిర్ణయించినటువంటి స్థలానికి వెళ్ళిపోతుంది. దేవుడు వెళ్ళిపోతూ పునరుద్ధానం ఉంది అని రుజువు చేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే మీకు భారం ఉంది, మీకు సువార్త చెప్పి ఈ మరణాన్ని ప్రచురించే బాధ్యత ఉంది, భారం ఉంది. ప్రతి ఒక్కరూ వెళ్ళండి, సంఘంలో బోధించండి, ఈ పునరుద్ధానం గురించి చెప్పండి. ప్రభు ఇదిగో వెళ్ళిపోయే ముందే తెలియజేశారు ప్రజలందరికీ, ఇదిగో ఈ రాజు, ఈ రక్షకుడు ప్రతి ఒక్కరికి జీవాన్ని ఇవ్వబోతున్నాడు, మరణాన్ని గెలవబోతున్నాడు, ప్రతి ఒక్కరిని నిత్య జీవానికి తీసుకెళ్ళబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేయాలి, దీని భావాన్ని గ్రహించాలి. ఈ భావం ఈ మాటల వెనుకున్న అర్థాన్ని గ్రహించి ఇది బోధించండి, ఇది తెలియచెప్పండి అని చెప్తే అపవాదం ఏం చేసిందంటే దీన్ని ఒక ఆచారంగా చేసి అసలైన విషయాలు పక్కన పెట్టి ఎక్కడెక్కడో తిరిగేలా చేసింది. అసలు మనకున్న బాధ్యత ఇది. ఆయన మరణ పునరుద్ధానాన్ని మనం మరలా జ్ఞాపకం చేసుకోవాలి. మరణ పునరుద్ధానాన్ని ఒకసారి ప్రజలకు తెలియచేయాలి, ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఇది కూడా మరలా మన విశ్వాసంలో ఒక భాగము. చివరి వరకు ఈ పరిపూర్ణమైన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కేవలం నోటితో స్తుతించిన వాళ్ళందరూ కూడా అక్కడే ఆగిపోయారు, ప్రభుతో తిరిగి లేపబడలేదు. కాబట్టి ప్రియులారా, మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆయన ముందుగా ఈ విషయాలన్నీ ఆయన ఎలా ఎక్కి తీసుకుని ప్రవచనం ప్రకారంగా నడుచుకున్నది. ఎందుకంటే మనకి ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని, తెలియచేయాలని ఒక సూచనగా. ఎన్నో విషయాల్లో ఆయన ఉపమానాల రీతిగా చెప్పున్నారు, చాలా విషయాలు అర్థం చేయించడానికి ఉదాహరణలు చెప్పున్నారు. కొన్ని విషయాలలో సూచక్రియలు చేసి కూడా తెలియజేశారు. అవునండి, ఎందుకని? ఆ సూచనల ద్వారా ప్రజలు ఎన్నో విషయాలు గ్రహించాలి, అర్థం కావాలి. మోషే ద్వారా ఎన్నో సూచక్రియలు చెప్పారు, ప్రజలకు తెలియజేశారు. అలాగే యోనా విషయాల్లో తప్పిపోయినప్పుడు కూడా ఒక సూచన చూపించి యోనా మనస్సును మార్చి ఆ ప్రజలు మారు మనసు పొందే విధంగా ఆయన మార్చుకున్నాడు. కాబట్టి మట్లాదివారం అనగానే చెట్లు పట్టుకుని కొమ్మలు పట్టుకుని తిరగాలని కాదు, కానీ ప్రభు తిరిగి లేపబడ్డాడు. ఆయన యందు ఉన్నవారికి కూడా పునరుద్ధానం ఉంది, మరణం లేదు, ఆయన గెలిచాడు. కాబట్టి ఆయన యందు ఉన్న వారందరూ కూడా మరణమందు గెలిచినట్లే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని, ఇలాంటి పరిపూర్ణమైన విశ్వాసంలో మాత్రమే కొనసాగాలని కోరుతున్నాను.
చిన్న ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడు అయినటువంటి మా కన్న తండ్రి, దేవా మీ ఘనమైన నామానికి తండ్రి లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు తండ్రి మీ మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని కొన్నింటిని ఆలోచన చేసుకుంటగా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఆత్మ సహాయాన్ని బట్టి మరి మీ వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన తండ్రి. దేవా మీ ఉద్దేశాన్ని ప్రకారంగా మీ చిత్తానుసారంగా జీవించగలిగేటువంటి జీవితాలు మాకు ఇవ్వండి ప్రభా. మరి ఏ విషయంలోనూ కూడా తండ్రి మేము తప్పిపోకుండా మా సొంత ఆలోచన ప్రకారంగా నడవకుండా తండ్రి మీ చిత్తాన్ని జరిగించేవారుగా మీ పనిని నిర్వహించేవారుగా తండ్రి మరి సమర్థులుగాను నమ్మకంగాను ఉండడానికి దేవ సహాయం చేయండి తండ్రి. అన్నింటికంటే తండ్రి విలువైనటువంటి మా ప్రభువారి యొక్క రక్షణ భాగ్యాన్ని మా అందరికీ కూడా అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. మరి ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం ఎంతో గొప్పది, ఎంతో విలువైనది, వెలకట్టలేనిది తండ్రి. మరి అర్హులం కాకపోయినప్పటికీ నాయన తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ద్వారా పిలిచి మీ సన్నిధికి చేర్చి తండ్రి ఆ రక్షణ భాగ్యానికి పాత్రలుగా చేసినందుకు తండ్రి మరొకసారి మీ వందనాలు స్తుతులు స్తోత్రంలో చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.